గుడ్ మార్నింగ్. ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని సహృదయతతో ఈ వీడియో క్లిప్ చూసేందుకు ఆహ్వానిస్తున్నాము. మీరు మీ స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూస్తున్నారు కదా, మీరు ఎక్కువ మంది గెస్ చేసి ఉంటారు ఏం పిక్చర్ ఇదని. ఏం పిక్చర్ చెప్పండి? అదేనండి, 1957లో వచ్చిన ఒకానొక ది గ్రేటెస్ట్ అని కూడా చెప్పచ్చు తెలుగు ఫిలిం మాయాబజార్ కదా. మాయాబజార్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమంటారు? మార్కెట్ ఆఫ్ ఇల్యూషన్ అని చెప్పచ్చు. మాయాబజార్ అనేది కూడా తెలుగు పదం కాదండి కదా. బజార్ అనేది తెలుగు పదం కాదు, ఉర్దూ పదం కదా. మాయా అనేది ఒరిజినల్ తెలుగు పదం కాదు, ఎక్కడి నుంచో తీసుకున్నది. మేబీ దేవనాగరి ఆర్ సాంస్క్రిట్ అక్కడి నుంచి తీసుకోవాలని ఉండొచ్చు. బజార్ అనేది మాత్రం డెఫినెట్గా ఉర్దూ పదమే. సో అది కాదు మనకి విషయం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ సీనరీ రిలేటింగ్ టు మాయాబజార్ పిక్చరైజేషన్. ఆ మాయాబజార్ ఫిలింని 1957లో తీసేటప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రఫీ మనకి దొరికింది. దాంట్లో చూడండి, సావిత్రి గారు ద లీడ్ ఫీమేల్ ఫీమేల్ యాక్టర్ ఆ మిర్రర్లో, ఆ మ్యాజిక్ మిర్రర్లో, మాయా అగైన్ మిర్రర్ అద్దం, దాంట్లో చూస్తూ ఉన్నారన్నమాట. ఎవరు? సావిత్రి గారు, ద లీడ్ హీరోయిన్ ఇన్ దట్ ఫిలిం మాయాబజార్ కదా. దాంట్లో ఇప్పుడు జరిగేది ప్రజెంట్, ఫ్యూచర్ కూడా మ్యాజిక్ అద్దం చూపెడుతుంది. అఫ్కోర్స్ పాస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు కదా. కనుక ప్రజెంట్ ఇప్పుడేమో నడుస్తుంది, రేపేమో నడవబోతుంది అనేది కూడా ఆ మ్యాజిక్ మిర్రర్ చూపెడుతుంది. అక్కడ చూడండి, సావిత్రి గారు రౌండ్ టేబుల్ మీద ఒక బాక్స్ని ఓపెన్ చేసి దాంట్లో అద్దంలో చూస్తూ ఆశ్చర్యంగా ఆ దాంట్లో కనబడే సీన్స్ అన్నీ ఆమె ముఖములోనే యాక్టింగ్ అంది. ఆ కళ్ళు, ఆ నొసలు తిప్పడం, ఆ ముక్కు తిప్పడం, ఆ బుగ్గలు తిప్పడం, ఇందులోనే యాక్టింగ్ అంతా చేసేస్తుంది ఆవిడ కదా. అందుకనే మహానటి అన్నారు కదా, తప్పనిసరిగా మహానటి. ఆమె పక్కన చూడండి, ఆమెకి ఎడమ చేయి పక్కన, సావిత్రికి లెఫ్ట్ సైడ్లో ఇద్దరు నిలబడుకొని ఉంటారు చూడండి, చేతిలో ఏదో పుస్తకం పెట్టుకొని ఒక ఆయన. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ అనుకుంటాను కదా. వాళ్ళు ఆమెకి ప్రాంప్ట్ చేస్తారు, ఏంది నెక్స్ట్ డైలాగ్ని అందివ్వడం అన్నమాట. ఎట్లా ఆ డైలాగ్ అనేది రిహార్సల్ చేస్తుంటారు. ఆవిడ దాన్ని కంఠస్థం కూడా పట్టి ఉండొచ్చేమో బహుశా, కానీ ప్రాంప్టర్స్ ఉంటారు, వాళ్ళు ప్రాంప్టింగ్ చేస్తుంటారు, అందిస్తుంటారు వార్తలు. సావిత్రి గారికి ఎదురుగా కుర్చీ వేసుకొని వైట్ అండ్ వైట్లో బాగా చక్కగా రెండు కాళ్ళు కింద పెట్టి, రెండు చేతులు లాక్ చేసుకొని ఆ ఫింగర్స్ని సావిత్రి వైఫే చూస్తున్నారు కదా. ఒక ఆయన కింద జస్ట్ ఆపోజిట్ సావిత్రి గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు కదా, చేతులు లాక్ చేసుకొని. ఆయనేనండి కేవీ రెడ్డి గారు, ఆ మాయాబజార్ ఫిలిం డైరెక్టర్. ఆయనే నడిపిస్తాడు కథనం అంతా. కేవీ రెడ్డి గారు తీసిన అన్ని సినిమాలు కూడా సక్సెస్. ఈరోజు అనుకోవచ్చు ఎక్స్ గారు, వై గారు తీసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అనే. బట్ కేవీ రెడ్డి గారు తీసిన ఆ రోజుల్లో 1950స్లో సూపర్ డూపర్ హిట్స్. ఈ మాయాబజారు విజయ ప్రొడక్షన్స్ కింద, ఆ బ్యానర్ కింద చేశారు. విజయ ప్రొడక్షన్స్ కింద చేస్తే ఈ మాయాబజార్ సినిమాకి ఎవరండి ప్రొడ్యూసర్స్ ఉండాలి కదా? నాగిరెడ్డి చక్రపాణి. నాగిరెడ్డి అనే ఆయన ఇంకొక చైర్లో కొద్దిగా హైట్గా ఒక కూర్చొని ఉన్నారు చూడండి. కేవీ రెడ్డి గారు డైరెక్టర్ కొద్దిగా
డౌన్గా ఉండే చైర్లో కూర్చున్నాను. ఆ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు ఆయన పక్కనే కొంచెం హైట్గా ఉండే చైర్లో ఒక లెఫ్ట్ కాలు కింద, రైట్ కాలు కొంచెం పైన పెట్టుకొని ఉన్నారు కదా, ఆయన నాగిరెడ్డి గారు. కెమెరామ్యాన్ గారు చూసారా మీరు? ఎవరు చెప్పండి? మార్కస్ బార్ట్లే ఇస్ ఎ బ్రిటిషర్. మార్కస్ బార్ట్లే హి వాజ్ ఎ కెమెరామ్యాన్. అప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు చెప్పండి, 68 సంవత్సరాలకు ముందర ఏమి టెక్నాలజీ ఉన్నింది? ఏమి లేదు, శూన్యం కదా. టెక్నాలజీ ఇస్ శూన్యం. చూడండి ఆ కెమెరాకి ఆ రీళ్ళు కూడా చూడండి, స్పూన్లు, ఆ రీల్స్ ఫిలిమ్స్ చూడండి, ఆ 2 స్పూన్లు తిరుగుతూ ఉంటాయి పైన చూడండి, కెమెరాకి పైన. టెక్నాలజీ బొంద ఏమి లేదండి ఆ రోజుల్లో. కానీ ఈ ఫిలిమాటోగ్రాఫర్ అంటారు కదా, అదే కెమెరామెన్, పచ్చిగా చెప్పాలంటే కెమెరామెన్. ఆయన బ్రిటిషరు. ఆయన వచ్చి మార్కస్ ఏంటి, ఎవరు చెప్పండి? ఇప్పుడే చెప్పాను కదండి మీకు, మర్చిపోయారా లోపల? మార్కస్ బార్ట్లే, BARTLEY, మార్కస్ బార్ట్లే. ఆయన అద్భుతాలు చేశాడండి. ఆ కెమెరామెన్ చేసిన అద్భుతం వల్లే ప్లస్ మ్యూజిక్, ఆ సీన్స్ అండ్ సెట్టింగ్స్, అందులో నటించిన నటీనటులు అందరు సూపర్ ఉన్నాయి. ఒక్కరనిగా చెప్పలేము, సూపర్. బట్ మై ఫస్ట్ రేటింగ్ విల్ గో టు కెమెరామ్యాన్ మార్కస్ బార్ట్లే. సెకండ్ ఈస్ మ్యూజిక్. యాక్చువల్గా అందులో 12 పాటలు ఉన్నాయండి. ఇట్ ఈజ్ మహాభారతంలో ఒక భాగం, ఎపిక్ మహాభారతంలో శశిరేఖ పరిణయం అనే ఒక చిన్న టాపిక్ని తీసుకొని ఈ మాయాబజార్ని సృష్టించారు. అవును కదా. ఇందులో ద ఫస్ట్ పురాణ కథలకు సంబంధించిన మిథలాజికల్ ఫిలిమ్స్ అంటాం కదా, ద ఫస్ట్ మిథలాజికల్ ఫిలిం ప్రొడ్యూస్డ్ అండర్ విజయ ప్రొడక్షన్స్. ఆ తర్వాత చేశారు వాళ్ళే. ఫస్ట్ ప్రొడక్షన్ నేను 68 సంవత్సరాలకు ముందర తీసిన సార్. మీరు చూసేవాళ్ళు 99% పుట్టిండరేమో అప్పుడు. మీరు చూడకపోతే చూడండి, దయచేసి చూడండి. I strongly recommend that you will get all sorts of education. That is the university. This film itself is a university to learn the decision making, the strategies, formation of strategies, political science, the administration, tit for tat, and what not. హౌ టు మేనేజ్ ఇష్యూస్ అన్నీ దీంట్లో ఉన్నాయండి. మీరు చూడకపోతే చూడండి. ప్రతి విశ్వవిద్యాలయంలో ఇది స్టూడెంట్స్కి చూపెట్టాలని నా చిరు విన్నపం. మీరు చూడండి, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూడండి, వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మళ్ళీ చూడాలని అడుగుతారు. అవునా కదా. ఇది సైమల్టేనియస్గా 2 భాషల్లో తీశారండి. ప్రధానంగా తెలుగులో సావిత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, ANR వచ్చి అభిమన్యుడిగా, అంటే అర్జున సన్ అభిమన్యుడిగా. ఈ శశిరేఖ పాత్ర సావిత్రి గారు పోషించారు. ఆయన వచ్చి కృష్ణుడు ఒక బ్రదర్, ఎల్డర్ బ్రదర్, బలరామ డాటర్ శశిరేఖగా సావిత్రి గారు పోషించారు. శశిరేఖ గారు అక్కడ లీడ్ ఫీమేల్ యాక్టర్ అయినా కానీ, హీరోయిన్ అయినా కానీ, యాక్చువల్గా కథ అంతా ఆమె చుట్టే తిరుగుతుంది. ద ఎంటైర్ స్టోరీ రోల్స్ బిహైండ్ హర్ ఆన్ శశిరేఖస్ పరిణయం కదా. కాబట్టి ఆమెను హీరో అని కూడా చెప్పచ్చు. ఇంకొక లీడ్ రోల్లో విశ్వప్రఖ్యాత నందమూరి రామారావు గారు కృష్ణుడి వేషంలో ఆయన ఫస్ట్లో ఏంటంటే ఇనిషియల్గా ఆయన వేయటానికి
సుముఖంగా లేదన్నమాట. ఎన్టీఆర్ కృష్ణుడు వేషం వేయటానికి ఈ మాయాబజార్లో సుముఖతను చూపలేదు, ఆయన వ్యక్తపరచలేదు, వద్దన్నాడంట. తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కన్విన్స్ చేసి కృష్ణుడి పాత్ర, దట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ఇన్ దట్ ఫిలిం, వేయించారు. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు కదా. తర్వాత కృష్ణుడు అనే ఒక పదం వచ్చే అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ గారే కృష్ణుడిగా 90% కృష్ణుడి వేషాలు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కృష్ణుడిగా ఉండే ఫొటోస్ని ఫ్రేమ్ కట్టించుకొని సినిమా వాళ్ళ పూజా గదుల్లో పెట్టుకొని పూజించారు కూడా ఆంధ్రాలో కదా అది. సో ఇది తమిళ్లో చేసినప్పుడు ఒక చిన్న 1-2 మోడిఫికేషన్ చేసుకున్నారండి. శశిరేఖ వచ్చి సావిత్రి అనే కంటిన్యూ చేశారు. కృష్ణ వచ్చి ఎన్టీఆర్ కంటిన్యూ చేశారు. అభిమన్యుడు వచ్చి ఏఎన్ఆర్ పోర్షన్ని జమినీ గణేశన్ గారు పోషించారు. ఆ తర్వాత జమినీ గణేశన్ గారు, సావిత్రి గారు భార్యాభర్తలు అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. అదంతా మనకు తెలిసిందే, ఈ సినిమాకి సంబంధం లేదు. తర్వాత లిరిక్స్, తెలుగు లిరిక్స్ ఎవరు రాశారంటే దీనికి పింజాల నాగేంద్రరావు గారు రాశారండి. తమిళ్ లిరిక్స్ వచ్చి ఎన్ రామయ్య దాస్ గారని రాశారు. కెమెరా మార్కస్ బట్లే, రెండిటికి, తమిళకి తెలుగుకి. తెలుగు సంగీతం పాటలు అవన్నీ వచ్చి ఘంటసాల గారు చేశారు మ్యూజిక్. తమిళకు కూడా ఆయనే చేశాడు. కాబట్టి ఈ ఫిలిము అపార్ట్ ఫ్రమ్ ద యాక్టర్స్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్ వీళ్ళ తప్ప ఈ ఫిలింలో 400కు పైగా స్టూడియో వర్కర్స్ పనిచేశారండి. ఎప్పుడు 1957లో, 68 సంవత్సరాలకు ముందు 400 మంది స్టూడియో వర్కర్స్ పనిచేశారు. లైట్ మ్యాన్, కార్పెంటరు, పెయింటర్సు అండ్ ఆల్ కదా. ఇలా పనిచేస్తే ఒక మహాకావ్యం తయారయ్యింది. ఘటోత్కచుడి పాత్రలో ఎస్వి రంగారావు జీవం పోశారు కదండి. మనం మర్చిపోగలమా? హాయ్ నాయక ఘటోత్కచ. తెలుగు ప్రజలు మర్చిపోతారా? ఇదండి. ఇప్పుడు ఈ సీన్లో చూశారు కదా, సావిత్రి గారు అక్కడ ఉంటే, సావిత్రి గారికి ఎదురుగానే జస్ట్ ఆ రౌండ్ టేబుల్కి ఎదురుగా డైరెక్టర్ నాగిరెడ్డి గారు కూర్చొని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన పక్కనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, ఆయన పక్కనే ప్రొడ్యూసరు నాగిరెడ్డి గారు కూర్చొని వైట్ అండ్ వైట్లో అన్నాడు. కెమెరామ్యాన్ చూసారా, నాగిరెడ్డి గారికి వెనకాల మార్కస్ బాట్లే ఆయన ఉన్నాడు. ఆ సైడ్లో ప్రాంప్టర్స్, ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనుకుంటాను, వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో సీన్ చూడండి, ద్వారాన ఒకటి, దాని వెనకాల చూడండి విషన్, బయట గొడ్డులు, గోపురాలు అవన్నీ కనపడుతున్నాయి. దాని తర్వాత చెట్లు, అవన్నీ ఫాల్స్ అండి. అదంతా సీనరీ. దాన్ని ఎంత అద్భుతంగా తీసి నిజమని నమ్మించారు మన ప్రేక్షకుల్ని. అది సినిమా అంటే మహాకావ్యం కదా. ఇప్పుడు తీసేటువంటి ఏముంటాయండి, టెక్నాలజీ పెట్టి, ఎఫ్ఎస్ఎస్ పెట్టి అన్నీ డూప్లికేట్. సీ హియర్, మై గాడ్, ఇఫ్ సంబడి హాస్ నాట్ సీన్, ప్లీజ్ సీ. చూడండి, మీ పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్లకి చూపెట్టండి. యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంది అండి, చూడండి. ఓకే, లెంగ్త్ ఆఫ్ ద వీడియో ఎక్కువ అవుతుంది, తగ్గిస్తాం కనుక. లార్డ్ కృష్ణ, ఇప్పుడే కాశీ వెళ్ళి వచ్చానండి, కాశీ విశ్వనాథన్ని ప్రే చేశాను. ఐ ఆల్సో ప్రే, ఇక్కడ పూరి వెళ్ళాను, అక్కడ కృష్ణ అవతారమే కదా లార్డ్ జగన్నాథ్ విష్ణు, ఆయన పూజించాను. వాళ్ళ లార్డ్ జగన్నాథ్, కృష్ణ తర్వాత వచ్చే కాశీ విశ్వనాథ్, వీళ్ళ దీవెనలు మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్కి నిండుగా ఉంటుందని గట్టిగా చెప్పగలను. సో యూ విల్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ Lord Jagannath and Lord Kashi Vishwanath.
Please subscribe. All my subscribers will have the blessings of the Almighty and my blessings. And నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ సూపర్ సీనియర్ సిటిజన్ అండ్ రైట్ లెగ్ ఐ హ్యావ్ ఏ deficiency. So I need your support and encouragement. Please like, share, and subscribe. Thank you. God bless you. Good night.